అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రావికమతం మండలం గర్నికం గ్రామంలో బుధవారం సాయంత్రం జయహో బీసీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చోడవరం తెలిపే నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్తుల తాతయ్య బాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన జయహో బీసీ కార్యక్రమంలో భాగంగా సమావేశం నిర్వహించడం జరిగిందని, తెలుగుదేశం పార్టీ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అండగా నిలిచిందని, అటువంటి బీసీలకు ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం అన్ని విధాలుగా అన్యాయం చేసిందని అన్నారు. డిఆర్డీఏ ప్రాజెక్టుల్ని ఈ ప్రభుత్వం తీసివేసిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లనే నిర్వీర్యం చేసిందని, ఈ ప్రభుత్వానికి దాచుకోవడం, దోచుకోవడం తప్ప ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచన లేదని, పడగొట్టడం తప్ప కట్టడాలే లేవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చోడవరం నియోజకవర్గం పరిశీలకులు విఎస్ఎన్ మూర్తి యాదవ్, అనకాపల్లి పార్లమెంట్ బీసీ కోఆర్డినేటర్ గుర్రం నూకరాజు, అనకాపల్లి పార్లమెంట్ దేవాంగుల సాధికార కన్వీనర్ బత్తుల లక్ష్మి, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు రాజాన కొండనాయుడు, నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు నీలవేణి, జనసేన మండల పార్టీ అధ్యక్షులు మైచర్ల నాయుడు, మడగల పాల్గొన తదితర టీడీపీ ముఖ్య నాయకులు, బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. బీసీ శాఖ నాయకులందరూ కూడా నా నమస్కారం అండి. మరి ఈరోజు జయహో బీసీ కార్యక్రమం రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మరి మన 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రోగ్రామ్స్ తెలుగుదేశానికి బీసీలు బ్యాక్బోన్. నిజంగా తెలుగుదేశం పార్టీ వల్ల తెలుగుదేశంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఒక పిలుపు ఆ రోజు ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం ప్రజల దేవుడు రా కడిగా తెలియజేసేటప్పుడు మొత్తం అన్ని వర్గాలు కూడా ఎస్సీలో బీసీలో అందరూ కూడా మరి వచ్చి మరి పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనత మన అనుభవం. అసలు అందరూ కూడా తెలుగు వారంటే అసలు ఇక్కడ గుర్తింపులైనటువంటి పరిస్థితుల్లో మరి తెలుగు జాతి అనేది ముఖ్య ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకునే వ్యక్తి నందమూరి. మరి పెట్టిన మహోద్యోగ పార్టీకి ఇప్పుడు కూడా 4 సంవత్సరాల సుమారైనా సరే ఎక్కడా కూడా బ్రహ్మాండంగా పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఆ రోజు ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు వచ్చి అందరూ కూడా మన యువకులందరూ కూడా ఉద్యోగాలు వస్తాయి. 6 లక్షల వరకు కూడా ఖచ్చితంగా వారికి నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తిని కూడా ఇవ్వడానికి ఇంకా ఎంతమంది ఉంటే అంతమంది నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వడానికి కూడా మన చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇది మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అదేవిధంగా మన ప్రజెంట్ పరిస్థితి చూస్తే నిజంగా అనకూడదు, కానీ ఏ కులాలకైనా ఒక ఆధార పథకాలు పెట్టి అన్ని కుల వృత్తులు కూడా ప్రమాణమైనటువంటి సబ్సిడీ లోన్స్ మీకు రజల్ కావాలండి, నాయక్ గవర్నమెంట్స్ కావాలండి, లేదా రకరకాల పొలుగుతులు కావాలండి, లేదంటే ఒక ఎలక్షన్ అందరూ కూడా పనిచేసే అందరూ కూడా పనిముట్లు ఇచ్చి ఆదరణ పథకంతో కొన్ని లక్షల రూపాయలు మన జీవితాలు బాగుండేది చూస్తే మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అన్నాడు, లేదు నేను వచ్చి మీ బీసీకి 15,000 కోట్ల రూపాయలు నేను బీసీలు ఖర్చు పెడతానని నాకు చెప్పాడు. ఎక్కడైనా